పిఠాపురంలో ఇప్పుడు జన సైనికుల దృష్టి అంతా వర్మ మీద పడింది. ఎందుకంటే వర్మ మామూలు వ్యక్తి ఏం కాదు. స్థానికంగా ఆయన ఇండిపెండెంట్గా కూడా భారీ మెజార్టీతో గెలిచి తానేంటో సత్తా చాటుకున్న వ్యక్తి వర్మ. అలాంటి వ్యక్తి ఈసారి పక్కకు తప్పుకొని పవన్ కళ్యాణ్కి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట మేరకు పవన్ కళ్యాణ్ని గెలిపించడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వర్మ పుట్టినరోజు సందర్భంగా జన సైనికులందరూ ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్తో ఆయన ముంచెత్తారు. కారణం ఏంటి అంటే తామంతా దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ గెలుపుకి వర్మ కృషి చేస్తున్న నేపథ్యంలో మీ రుణం ఎలా తీర్చుకోము అంటూ జన సైనికులు ఒకప్పుడు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఏగ వాలిన ఊరుకోరు, ఎవరినైనా సరే ఉతికి ఆరేసేంత అభిమానం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి పవన్ కళ్యాణ్తో పాటు ఆయన గెలుపుకు ఎంతో కష్టపడిన వర్మను కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారంట. దీనికి నిదర్శనం ఇదే. ఎందుకంటే 2014లో ఆయన ఇండిపెండెంట్గా 47,000 మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. ఇప్పుడు కనుక అలాంటి వ్యక్తి బరిలోకి దిగి ఉంటే ఖచ్చితంగా అటు గీతకే థ్రెట్ అయి ఉండేది, వంగా గీతకి, ఇటు పవన్ కళ్యాణ్కి థ్రెట్ అయి ఉండేది. అందుకే ఆయన తప్పుకోవడం అనేది ఇప్పుడు ఇద్దరికి మంచి టఫ్ ఫైట్ని అయితే ఇచ్చింది. ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవడం అయితే ఖాయం, అందులో తిరుగులేదు. కాకపోతే ఇప్పుడు తాజాగా ఆయన వర్మది 16వ తేదీన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఇప్పుడు వర్మకు అందరూ అభినందనల వెల్లువతో ముంచెత్తారంట. ఆయన అభిమానులు, టీడీపీ అభిమానులే కాకుండా ఈసారి జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా యాడ్ అయ్యారంట. జన సైనికులు అయితే మీ త్యాగం, మీ కష్టం గుర్తుపెట్టుకుంటాం వర్మ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్లు చేసి ఒక ట్రెండింగే క్రియేట్ చేశారు. ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది.